హాయ్ ఫ్రెండ్స్, 8వ వారం నామినేట్ లిస్ట్ వచ్చేసింది. అబ్బో, అసలు ఊహించిన వాళ్ళు నామినేట్ చేసుకున్నారు. మరి మంచిగా చేసుకున్నారా, చెడు చేసుకున్నారా అనేది భలే బేపచ్చంగా జరుగుతుంది. పాత వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్ళారు కదా, వాళ్ళు వెళ్తూ తలా 2 కత్తులు తీసుకొని వెళ్ళారంట. వాళ్ళు వెళ్తే వీళ్ళేం ఒకళ్ళని చేయాలి, ఆ కత్తి లోపల ఉండేవాడికి తనకి ఇష్టం వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళు ఇంకొకరిని చేయాలి. అట్లా లెక్క ప్రాసెస్. ప్రియా వెళ్ళి 2 కత్తులు తీసుకొని పోయి సంజన నామినేట్ చేసిందంట. మళ్ళీ కత్తి కళ్యాణ్కి ఇచ్చిందంట. కళ్యాణ్ వెళ్ళి రాముని నామినేట్ చేశాడు. సెకండ్ వచ్చి మనీష్ కళ్యాణ్ నామినేట్ చేశాడు. ఇంకో కత్తి ఇమ్మానులకి ఇస్తాడు. ఇమ్మానులేమో తనుజ నామినేట్ చేశాడు. ఎందుకంటే తనుజ సేఫ్ గేమ్ ఆడుతున్నాను, నాకు సార్ కూడా అన్నాడు కదా, తనుజ చేయాలనుకుంటే నువ్వే చేయొచ్చు కదా, వేరే వాళ్ళు ఎందుకు చేస్తున్నాడు కదా. ఇప్పుడు కొంచెం బలు పెరిగినట్టుంది ఇమ్మానులకి. సేఫ్ గేమ్ పక్కన పెట్టేసి తనుజ నామినేట్ చేశాడు. ఇంకొకరు ఏదైనా ఏమనుకోవచ్చు అంటే ఇదేలే సేఫ్ గేమే. నెక్స్ట్ ఫ్లోరా వచ్చేసి రీతు నామినేట్ చేసింది. కత్తి వచ్చి సుమన్కి ఇస్తే సుమన్ వెళ్ళి ఎవరైనా చేస్తాడు, సంజనానే. ఎందుకంటే వేస్ట్ కెప్టెన్ తొక్కలో కెప్టెన్ అంది కదా, అందుకని సంజన నామినేట్ చేసి. తర్వాత 4 వచ్చి భరణి గారు సంజన నామినేట్ చేసి, ఎందుకంటే సంజనే కదా భరణి గారు నామినేట్ చేసింది. సంజన నామినేట్ చేసింది. కత్తి నిఖిల్కి ఇస్తే నిఖిల్ వెళ్ళి తనుజ నామినేట్ చేశాడు. చూడండి, నిఖిల్ టార్గెట్ తనుజ. స్టేజ్ మీద కూడా చెప్పాడు నాకు సార్ దగ్గర. నెక్స్ట్ శ్రీజ వెళ్ళి కళ్యాణ్ నామినేట్ చేసింది. ఎందుకు చేసి ఉంటుంది, మంచిగా చేసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఏదైనా మార్చుకోమని చేసి ఉంటుంది, కోపంగా చేసి ఉండదు. కత్తి మాధురికి ఇస్తుంది. మాధురి రీతు నామినేట్ చేసింది. శ్రేష్ఠి కూడా వెళ్ళిందంట. శ్రేష్ఠి ఏమో డెమో నామినేట్ చేసింది. కత్తి రాముకి ఇస్తే రాము గౌరవ్ నామినేట్ చేశాడు. మాస్క్ మని వెళ్ళలేదంట. మీరు చెప్తే నేను చేయాలా, మీరు ఎవరిని నామినేట్ చేయమంటే వాళ్ళు నేను చేయాలా, నేను చేయను, నేను రాను, నామినేట్ చేయడానికి అయితే నేను అవసరం రాను అన్నాడంట. మాస్క్ మని అయితే రాలేదు. ఇప్పుడు ఎవరున్నారు ఫైనలిస్టు ఈరోజు నామినేషన్లో? సంజన, తనూజ, కళ్యాణ్, మాధురి, రీతు, గౌరవ్, డెమాన్, రాము, 8 మంది నామినేషన్లో ఉన్నారు. మీరు వీళ్ళని ఎవరు బయటకు వెళ్తే బాగుంటుంది అనేది చిన్న కామెంట్ చేయండి. మరొకటి ఏంటంటే సాయి శ్రీనివాస్ కూడా ఉన్నాడు. కానీ సాయి శ్రీనివాస్ తనకు పవర్ ఉంది కదా, ఎలిమినేషన్ నుంచి నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు, పవర్ వాడుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.